గత వారం రోజులుగా శ్రీవారి లడ్డుకు సంబంధించి జరుగుతున్నటువంటి చర్చ ఏదైతే ఉందో ఈ చర్చ జరుగుతున్నటువంటి క్రమంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు శ్రీవారి లడ్డుకు సంబంధించి కానీ సనాతన ధర్మానికి సంబంధించి కానీ ఎవరైనా మాట్లాడితే సహించేది లేదని చెప్పి ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు మనం చూస్తూ ఉన్నాం. నిజంగా సనాతన ధర్మాన్ని అవమానిస్తున్నది ఎవరు? లడ్డు మీద జోకులు వేస్తున్నది ఎవరు? గతంలో పవన్ కళ్యాణ్ గారు లడ్డు పైన జోకులు వేయలేదా? సున్నితమైనటువంటి అంశాన్ని పాచిపోయిన లడ్డూలు అని చెప్పి జోక్ చేస్తూ ఆయన అభిమానులు ఉన్నారు కదా అని చెప్పి రెచ్చిపోయి మాట్లాడిన మాట వాస్తవం కాదా? మరి ఇప్పుడు మళ్ళీ లడ్డూల గురించి జోక్ లేదు అని చెప్పి ఆయనే మాట్లాడుతూ ఉన్నారు. సనాతన ధర్మాన్ని రక్షిస్తానని చెప్పి ఆయన చెప్తా ఉన్నారు. సనాతన ధర్మాన్ని రక్షించడానికి ఒక బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పి ఆయన చెప్తా ఉన్నారు. నిజంగా ఆయనకు ఆ అర్హత ఉందా అంటే లేదనే నా అభిప్రాయం. ఎందుకు ఈ మాట అంటున్నానంటే గతంలో పవన్ కళ్యాణ్ గారు కానీ వాళ్ళన్న నాగబాబు గారు కానీ సనాతన ధర్మం గురించి ఏం మాట్లాడారనేది ఒకసారి మీకు క్లియర్గా వినిపిస్తా, వినండి. దాని తర్వాత వాళ్ళకు సనాతన ధర్మం గురించి మాట్లాడే అర్హత ఉందా లేదనేది మీరే డిసైడ్ చేయండి. నాగబాబు గారు మాట్లాడినట్టు మాటలు. దేవుడు అనే కాన్సెప్టే రాంగ్ కాన్సెప్ట్. నాకు ఐ డోంట్ బిలీవ్ ఇన్ గాడ్ నీకు చెప్పాను నేను. దేవుడు అనేది మనం కన్వీనియన్స్ కోసం మనం తయారు చేసుకున్నాం. నాగబాబు గారు దేవుడి గురించి మాట్లాడినటువంటి మాటలు ఇవి. దేవుడు అనే కాన్సెప్టే రాంగ్ కాన్సెప్ట్. మన అవసరాల కోసం మనం ఏదో సృష్టించుకున్నాం కానీ దేవుడు అనేవాడు లేడనేటువంటిదే నాగబాబు మాట్లాడినటువంటి మాటలు. మా నాన్న ఎలాంటి వాడు అంటే, మా నాయనమ్మ దీపారాధన వెలిగిస్తే దీపారాధనలో సిగరెట్ వెలిగించిన దేవుడు లేడు దెయ్యం లేదనే వ్యక్తి మా నాన్న. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి మాటలు. మా నాన్న ఎలాంటి వాడంటే, మా నాన్నమ్మ దీపం వెలిగిస్తే అందులో సిగరెట్ వెలిగించుకొని దేవుడు లేడు గీవులేడు అని చెప్పి మరి సిగరెట్ వెలిగించుకొని తాగేవాడు మా నాన్న అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి మాటలే. ఆయన ఇంకేమన్నాడని చూద్దాం. ఇది ఆడేది కొద్దిమంది రాజకీయ నాయకులు ఆడతారు, వాళ్ళు కూడా ఎక్కువ మంది ఆడేది కూడా హిందువులే కూడా చెప్తున్నారు. అసలు ఇలాంటి గొడవలు పెట్టింది హిందూ నాయకులు తప్ప మిగతా నాయకులు చేయరు. అసలు రాదు వాళ్ళకి. ఏదైనా గొడవలు పెట్టేదంటే హిందూ నాయకులేనంట, వేరే వాళ్ళు ఎవరు గొడవ పెట్టారంట. ఇలా పెట్టాలంటే హిందూ నాయకులే హిందువులే అని చెప్పి ఆయన చెప్తా ఉన్నారు. ఇది ఆయనకు హిందూ ధర్మం మీద ఉన్నటువంటి నమ్మకం. నిజంగా మన ఈ మధ్యన గోమాంసం గురించి లేదంటే బీఫ్ గురించి ఇంత గొడవ జరుగుతూ ఉంటే నాకు అనిపించింది, స్వామి వివేకానంద ఒక మాట చెప్పారు చిన్నప్పుడు. ఇప్పుడు మా నాన్న చెప్పిన మాటలు ఇవి. నిజంగా నాకు ఆకలేసి వేరే దారి లేకపోయి నేను ఉండాలి అంటే గుడ్డు మాంసం తినేది ఆయన అన్న మాటలు. నేను బీఫ్ తినాలి అంటే నేను తిని ముందుకెళ్తాను తప్ప దాన్ని వేరేలా చేసుకోనని స్వామి వివేకానంద అన్న మాటలు ఉంటాయి. ఆయన స్వామి వివేకానంద జీవిత చరిత్రలో ఉంటాయి. అంటే తిండి ఏది తిన్నామని కాదు, నిజంగా మరి తిండి శాకాహారమే తింటే అందరు గొప్పవాళ్ళు అయిపోతారంటే మరి గుజరాత్లో గోమాతను ఏ రకంగా పూజిస్తామో అందరికీ తెలుసు. అలాంటి ఆవు గురించి గోమాంసం గురించి వివేకానంద ఏం చెప్పాడనేది పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. అంటే ఎలాంటి మెసేజ్ ఇస్తున్నారు వీళ్ళు? హిందూ ధర్మం గురించి ఇప్పుడు ఏ రకంగా మాట్లాడుతూ ఉన్నారు, గతంలో ఏ రకంగా మాట్లాడుతూ ఉన్నారు. మరి హిందువులు పవిత్రంగా భావించే ఈ ఆవు గురించి ఈ రకంగా మాట్లాడొచ్చా? నా కులం ఉంది, నాకెక్కడ మతం ఉంది, నా కూతురు క్రిస్టియన్ అబ్బా, నా కూతురు క్రిస్టియన్, నా కూతురు తల్లి తన మతాచారం ప్రకారం నా కూతుర్ని రష్యన్ ఆర్థడాక్స్ చర్చ్లో బాప్టైజ్ చేయిస్తానంటే సంతోషంగా చేయించమన్నాను. ఎందుకంటే నాకు అతను కులం యువతున్నారు. జగన్మోహన్ రెడ్డి గురించి పవన్ కళ్యాణ్ గారు ఏ రకంగా మాట్లాడుతున్నారో మనం చూస్తాం కదా. ఇప్పుడు మళ్ళీ తన భార్య గురించి తన కూతురు గురించి ఇప్పుడు ఏమన్నారు విన్నారు కదా. పవన్ కళ్యాణ్ గారు గతంలో గోమాంసం గురించి కానీ దేవుడి దగ్గర ఉండేటువంటి దీపంతో సిగరెట్ వెలిగించుకునే దాని గురించి కానీ వాళ్ళ భార్య గురించి కానీ వాళ్ళ పిల్లలు ఏ మతం తీసుకున్నారనే దానికి సంబంధించి కానీ మరి హిందువులు ఏ రకంగా గొడవ పెడతారో మిగతా వారి కంటే అనే అంశానికి సంబంధించి కానీ అదేవిధంగా వాళ్ళన్న దేవుడికి సంబంధించి కానీ రాంగ్ కాన్సెప్ట్ అనే విషయం కానీ విన్నారు కదా. ఇలాంటి వ్యక్తులు ఇప్పుడు సనాతన ధర్మం గురించి మాట్లాడుతుంటే మరి ఏమనుకోవాలి మనం? ఈ మాటలన్నీ ఒక ఎత్తు అయితే ఇప్పుడు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారు ఒక దీక్ష వేస్తే దీక్షకు ఉన్నటువంటి నియమ నిబంధనలు అసలు పాటించరు. ఆయన దీక్ష వేస్తే చెప్పులతో నడుస్తారు. మీ అందరికీ తెలుసు, ఎవరైనా శివదీక్ష కానీ భవానీ దీక్ష కానీ అయ్యప్ప దీక్ష కానీ ఆంజనేయ స్వామి దీక్ష కానీ ఇలా ఎవరైనా దీక్షలు వేస్తే మరి పాదాలకు చెప్పులు వేసుకోరు. మీరు చాలా వీడియోలు చూడండి, మాలలో ఉండి చెప్పులు వేసుకొని నడుస్తారు. ఏమనంటే మేము విఐపీలం,
ఇదే రకంగా నడుస్తామంటారు. మళ్ళీ అవతల వ్యక్తులు ఎవరైనా ఆ రకంగా చేశారనుకోండి, సనాతన ధర్మాన్ని పాటు చేస్తూ ఉన్నారు, హిందూ ధర్మాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని చెప్పి మళ్ళీ వీళ్ళు ఇదే మాట్లాడతారు. పవన్ కళ్యాణ్ గారు మొన్న ఈ లడ్డు వివాదం జరుగుతున్నటువంటి ఈ క్రమంలో మరి ప్రాయచిత్త దీక్ష అని చెప్పి ఒకరోజు దీక్ష వేసుకొని మరుసటి రోజు సినిమా షూటింగ్లో పాల్గొన్నారు ఆయన. మరి ఇలాంటి వ్యక్తులు దీక్షల గురించి మాట్లాడతారు, మాల వేసుకొని చెప్పులతో నడుస్తారు, చెప్పులు వేసుకొని మరి కళ్ళకు దీపాన్ని అద్దుకుంటారు, చెప్పులు వేసుకొని చంద్రబాబు నాయుడు గారు కానీ ఈయన కానీ మరి దేవుడికి సంబంధించినటువంటి ప్రారంభోత్సవాలు ఏమైనా ఉంటే అక్కడ పాల్గొంటారు, కొబ్బరికాయలు కొడతారు. మరి అవతల జగన్మోహన్ రెడ్డి తీర్థం తీసుకొని తాగి ఇట్లా పైకి అనుకుంటే వాసన చూసి వెనక్కేశాడని చెప్పి వాళ్ళు కానీ వాళ్ళ నాయకులు కానీ వాళ్ళ మీడియాలో కానీ పెద్ద ఎత్తున విష ప్రచారం చేస్తారు. నిజంగానే సనాతన ధర్మం మీద మీకు ప్రేమ ఉంటే, చిత్తశుద్ధి ఉంటే, కాపాడాలనేటువంటి ఆలోచన ఉంటే మరి ఇన్ని రోజులు ఏమైపోయింది మీ ఆ చిత్తశుద్ధి? చంద్రబాబు నాయుడు గారు విజయవాడలో 40 గుడులను కూల్చేసినప్పుడు ఏమైపోయింది ఆ సనాతన ధర్మం? మరి అప్పుడు గుర్తుకు రాలేదా ఈ సనాతన ధర్మం? చంద్రబాబు గారి పబ్లిసిటీ కోసం పుష్కరాల సందర్భంగా 29 మందిని బలి తీసుకున్నారు. ఇలాంటి హిందువులకు సంబంధించినటువంటి కార్యక్రమాలు చేసినప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. మరి అలాంటి ఘటనలు జరిగినప్పుడు అలాంటి పుష్కరాలకు హిందువులు రావాలంటే భయపడేటువంటి పరిస్థితులు ఉండవా? అప్పుడు సనాతన ధర్మం దెబ్బతినదా? అప్పుడు హిందూ ధర్మం దెబ్బతినదా? మరి అప్పుడు ఎందుకు మీరు మాట్లాడలేదు? ఇదే చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ సాక్షిగా తిరుపతి వెంకన్నకు చెందినటువంటి ఎస్వీబీసీ ఛానల్ అవసరం లేదు అని చెప్పి మాట్లాడినప్పుడు మీరు ఎందుకని మాట్లాడలేదు? మరి అప్పుడు ఏమీ గుర్తుకు రాలేదు. ఇప్పుడు సనాతన ధర్మాన్ని రక్షిస్తామని చెప్పి ఇప్పుడు మీరు మాటలు మాట్లాడుతున్నారు. మీరు ప్రతిపక్షంలో లేరు సార్, అధికార పక్షంలోనే ఉన్నారు. ఇప్పుడు నేనే సనాతన ధర్మాన్ని కాపాడాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి కాదు కదా, ఎవరు కూడా నన్ను ఆపలేరు, ప్రాణాలనే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పి మీరు డైలాగులు చెప్తా ఉన్నారు. మిమ్మల్ని ఎవరు ఆపారు? ఇప్పుడు మిమ్మల్ని ఎవరు ఆపట్లే. దానికి సంబంధించి మీరు ఏమైనా చేయాలనుకుంటే చేయండి. సనాతన ధర్మం గురించి కానీ సనాతన ధర్మాన్ని కాపాడాలని చెప్పి ఎవరైనా అడిగితే తప్పు. శ్రీవారి లడ్డులో అపవిత్రత జరిగిందన్నారు కదా, మరి విచారణ జరిపించండి అంటే తప్పు. వాళ్ళందరినీ మీరు తప్పుపడతారు. మీరు మాత్రం మాల వేసుకొని చెప్పులు వేసుకుంటారు, అదే చెప్పులు వేసుకొని దీపం కళ్ళగద్దుకుంటారు, అదే చెప్పులు వేసుకొని భగవంతుడి పటాలను చేతులు పట్టుకుంటారు, కొబ్బరికాయలు కొడతారు. హిందువులు ఎంతో గొప్పగా ఆరాధించేటువంటి ఆవు మాంసం తింటే తప్పేంటి అంటారు. దేవుడికి వెలిగించేటువంటి దీపం సిగరెట్ వెలిగించుకుంటే తప్పేంటి, మా నాన్నగారు అప్పుడే చెప్పారంటారు. ఈ రకంగా అన్ని మీరే మాట్లాడి సనాతన ధర్మం గురించి మాట్లాడితే ఇంకా దీన్ని ఏమంటారు? కాబట్టి ప్రకాష్ రాజ్ గారు ఇప్పటికే ఏదైతే చెప్పారో, దేశంలో కులాల మధ్య మతాల మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీనిని గమనించి సమస్యని పెద్దది చేయకుండా ఏదైనా సమస్య వచ్చినప్పుడు మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి ఆ సమస్యను పరిష్కరించే విధంగా మీ ఆలోచన ఉండాలి, కానీ దయచేసి దాన్ని పెద్దగా చేయకండి అని చెప్పి ఆయన చెప్పారు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ రకంగా విచారణ చేసేటువంటి కార్యక్రమాలు చేయండి. తద్వారా సనాతన ధర్మం కాపాడబడుతుంది. ఇంకా సనాతన ధర్మానికి సంబంధించి మీరు ఏమైనా చేయాలనుకుంటే కనుక మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి మంచి నిర్ణయాలు తీసుకోండి. అందరి మద్దతు మీకు ఉంటుంది, అందరు మిమ్మల్ని ఆదరిస్తారు. అంతేగాని మీరు గతంలో ఒక రకంగా మాట్లాడి ఇప్పుడు ఇంకో రకంగా మాట్లాడితే ప్రజలు దాన్ని నమ్ముతారనుకుంటే అది మీ భ్రమ అవుతుంది.